ఇందాక మౌలి గారు అడిగిన క్వశ్చన్ మళ్ళీ నేను రిపీట్ చేస్తాను. అధ్యక్ష మార్పు జరగకపోయిండుంటే ఫలితం వేరే రకంగా ఉండేది అని కొంత చర్చ నడిచింది. నేను దానికి ఏకీభవించను. నేనేమనుకుంటున్నానంటే భారతీయ జనతా పార్టీలో నరేంద్ర మోడీ గారి చరిష్మా, నరేంద్ర మోడీ గారి నాయకత్వమే ప్రజలు కోరుకుంటున్నారు. ప్రజలు ఓటేసే ప్యాటర్న్ కూడా నరేంద్ర మోడీ గారిని చూసే ఎలక్షనింగ్ అవుతున్నది. కొంతవరకు మీరు అన్నట్టు నాయకత్వం, స్థానిక నాయకత్వం అనేది కొంతవరకు అక్కడక్కడ ప్రాంతం లోపల కొంతవరకు ఉన్నప్పటికీ కూడా అది మేజర్ కన్సర్న్ ఉండదు, మేజర్ ఇంపాక్ట్ ఉండదు. ఓకే, బీజేపీ సిద్ధాంతాలన్నీ వేరేగా ఉంటాయి. సో మీరు అసలు ఆర్ఎస్ఎస్లోనూ పనిచేయలేదు, బీజేపీలోనూ పనిచేయలేదు. ఒక్కసారిగా ఆ సిద్ధాంతాలకు ఎలా అడాప్ట్ అయ్యారు మీరు? ఇప్పుడు మనము బేసికల్గా రెండు ఇష్యూస్ వస్తాయి సార్. ఇప్పుడు మనం ఏ పార్టీలో మనము మన భవిష్యత్తుని నిర్ణయం చేసుకుంటామో ఆ పార్టీకి మనం అడాప్ట్ అవుతుంటాము. ఇప్పుడు ఆర్ఎస్ఎస్ నుంచే రావాలి భారతీయ జనతా పార్టీ కానీ, లేకుంటే విశ్వ హిందూ పరిషత్ నుంచే రావాలి భారతీయ జనతా పార్టీ కానీ, ఎక్కడ కూడా అలాంటి లైన్స్, గైడ్ లైన్స్ కానీ అటువంటిది ఏమి ఉండదు. ఇప్పుడు మీరు అంటే బీజేపీ సిద్ధాంతాలు టోటల్గా వేరు, మీరు గతంలో పనిచేసిన పార్టీ సిద్ధాంతాలు సార్ ఏదేమైనా సిద్ధాంతాలు ఏమన్నా అల్టిమేట్లీ అది ఒక పొలిటికల్ పార్టీ, అల్టిమేట్లీ ప్రజలకు సంక్షేమానికి పనిచేయాల్సినటువంటి పార్టీ. పొలిటికల్ పార్టీగా ఆవిర్భవించినటువంటి ఏ పార్టీ అయినా చివరికి ప్రజల కోసం, ప్రజల సంక్షేమం కోసం మాత్రమే పనిచేయాలి. కాబట్టి అల్టిమేట్గా ప్రజల మన్నన పొందాలంటే, ప్రజల ఒక మమేకం కావాలనంటే అవి మనం తీసుకునేటువంటి మరి మేనిఫెస్టో కానీ మనం తీసుకునేటువంటి సబ్జెక్టే చాలా ఇంపార్టెంట్ అవుతుంది. బీజేపీ సిద్ధాంతాలు ఎట్లా ఉన్నా మనం అడాప్ట్ చేసుకుంటాం. ఎందుకంటే ఆ పార్టీలో ఎప్పుడైతే మనము మన పార్టీలో మనకు పనిచేయాలి, దీర్ఘకాలంగా పనిచేయాలన్నప్పుడు ఖచ్చితంగా ఆ పార్టీలో ఉన్నటువంటి సిద్ధాంతం మనం అడాప్ట్. ఓకే, అసలు నిర్మల్లో ఇంద్రకరణ్ రెడ్డిని కాంగ్రెస్లోకి తీసుకుని రావాలనే ప్రయత్నాలు కోమటిరెడ్డి చేస్తున్నారు కాబట్టి మీరు కోమటిరెడ్డిని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు, అందుకనే మీరు ఈ ఆరోపణలు అన్నీ చేస్తున్నారు అని. చూడండి, ఆయనకు 76 ఏళ్ళు పాపం ఇంద్రకరణ్ రెడ్డి గారికి. ఏదో రిటైర్మెంట్ బెనిఫిట్స్ కోసం ఇప్పుడు ఇంకో 4-5 ఏళ్ళు ఏదో చిన్నగా ఆయన ఎక్కడో పోయి చిన్న పైరులు చేసుకోవడానికి. అంటే 60 సంవత్సరాలు అంటే రాజకీయాల్లో మధ్య వయసు. 76 సంవత్సరాలు రాజకీయాల్లో మధ్య వయసు. 50 సంవత్సరాలు ఇప్పుడు వచ్చే ఎన్నికలకు 81 సంవత్సరాలు ఉంటాయి. ఆ 81 సంవత్సరాల పెద్ద మనిషి గురించి నేను మాట్లాడాలా? ఇప్పుడు ఇక ఆయనకు కూడా తెలుసు మళ్ళీ ఎలక్షన్లో మళ్ళీ నిలబడేడు చేసుడు చేత కాదు. కాబట్టి ఉన్న 4 రోజులు ఏదో రిటైర్మెంట్ బెనిఫిట్స్ దొరికితే అటు ఏడు తిరుగుతాడు. అలాంటి వాళ్ళ గురించి నేనేం మాట్లాడాలి? ఏంటి రిటైర్మెంట్ బెనిఫిట్స్? ఏదో ఇప్పుడు రిటైర్మెంట్ కాలంలో 4 రోజులు ఉంటే, రూలింగ్ పార్టీలో ఉంటే 4 పనులు జరుగుతాయి. ఏమన్నా పోతారు. పాపం ఆయనను కూడా రాణిస్తలేరట. ఇప్పటికే 3-4 సార్లు అటు ఇటు తిరిగి వచ్చిండు, రాణిస్తలేరని తెలిసింది. రానవట్లేదా లేకపోతే వెళ్ళకూడదు అని మీరేమన్నా? ఏం సంబంధం అని, ఆయన పోయే పార్టీ వేరు, ఆ మనిషి వేరు, నాకేం సంబంధం? వాట్ ఐఎమ్ కన్సర్న్. మీరు ఆహ్వానించలేదా? బీజేపీలోకి ఆహ్వానించలేదా ఇంద్రకరణ్ రెడ్డిని? ఎవరు? ఇంద్రకరణ్ రెడ్డిని అడగండి, మీరు వస్తాడు, నేను తీసుకుంటాను. మీకు అభ్యంతరం ఏం లేదా? నాకేం ఆబ్జెక్షన్ లేదు. ఆయన ఎక్కడి నుంచి ఇస్తారు టికెట్? ఎక్కడి నుంచి ఇస్తారు? అప్పుడు బైఫర్కేషన్ అవుతుంది కదా, అప్పుడు చూద్దాం ఏడన్నా. లేకుంటే ఎక్కడో ఒక చోటు. కిషన్ రెడ్డి గారు, మీరు నయా గాలి జనార్దన్ అని చెప్పేసి కోమటిరెడ్డి ఆరోపించారు. ఈటలకు కిషన్ రెడ్డికి వెన్నుపోటు కూడా పొడుస్తారని చెప్పారు. ఏమైనా వాస్తవం ఉందా దాంట్లో? చూడండి, ఒకటి మహేశ్వర్ రెడ్డికి అలాంటి చరిత్ర ఉన్నదా ముందు? ఫస్ట్ మహేశ్వర్ రెడ్డికి గత చరిత్ర ఏంది? మహేశ్వర్ రెడ్డి అలాంటి వ్యక్తి బ్యాక్ స్టాప్ చేసేంత మహేశ్వర్ రెడ్డి వ్యక్తి కాదు, అంత శక్తి లేదు నాకు. అంటే అంత శక్తి లేకుండానే మళ్ళీ మొదటిగా రావాల్సి వస్తుంది. అంత శక్తి లేకుండానే 5 మంది ఉన్నారు, మీకు షిండే బాధ్యతలను నమ్మకం లేక అప్పగించలేదు అని అంటారా? చూడండి, 48 టైం కూడా పెట్టారు మీరు, 48 గంటలు. అంటే ఒకవేళ అవకాశం వస్తే బీఆర్ఎస్తో కలిపి గవర్నమెంట్ని ఫామ్ చేస్తారా, లేకపోతే కాంగ్రెస్ నుంచి వాళ్ళ మీ పార్టీలోకి వచ్చేసిన ఎమ్మెల్యేలతో గవర్నమెంట్ని ఫామ్ చేస్తారా? మాకు అటువంటి అవసరమే లేదు సార్. మేము ప్రజల మ్యాండేట్ తీసుకొని ప్రజల పక్షాన్ని నిలబడి పోరాటం చేసి ఖచ్చితంగా రేపు ఎన్నికల్లో గెలిచి 80 మందితో వస్తాం. బీజేపీకి ఎన్ని ఎంపీ సీట్లు వస్తాయి అనుకుంటున్నారు మీరు? బీజేపీకి సీట్లు వస్తాయి తెలంగాణలో? 80 సీట్లు వస్తాయండి. ఎంపీ ఎలక్షన్లో 10 to 12, 10 నుంచి 12 సీట్లు వస్తాయి. ఎలక్టోరల్ బాండ్ల విషయంలో బీజేపీ బాగా బదనామైంది. ఇదంతా ఒక క్విడ్ ప్రోకో వ్యవహారం. చాలా అవినీతి కంపెనీలు, అవినీతికి పాల్పడ్డ వ్యక్తుల దగ్గర నుంచి డబ్బులు తీసుకున్నారు, ఒక రకంగా ఇండైరెక్ట్గా లంచాలు తీసుకున్నారని ఆరోపణ. దీని ఎఫెక్ట్ ఎలా ఉంటుంది? చూడండి, ఈరోజు 3,500 కోట్ల రూపాయలు ఇన్కమ్ ట్యాక్స్ డ్యూస్ ఉన్నాయి. ఇన్కమ్ ట్యాక్స్ కాంగ్రెస్ పార్టీకి ఒక నోటీస్ పంపించింది. అది కూడా మాకే రుద్దే ప్రయత్నమే జరుగుతా అంటే ఇక మేమేం చేయాలండి? ఆ స్టాట్యూటరీ బాడీ ఇన్కమ్ ట్యాక్స్
ఇండిపెండెంట్ బాడీస్ కూడా వాళ్ళు చేసే పని ఈడీ చేయకుంటే భారతీయ జనతా పార్టీ, ఈడీ చేస్తే భారతీయ జనతా పార్టీ, ఇన్కమ్ ట్యాక్స్ చేస్తే భారతీయ జనతా పార్టీ, ఇన్కమ్ చేయకుంటే భారతీయ జనతా పార్టీ, అన్నిటికీ భారతీయ జనతా పార్టీని బ్లేమ్ చేస్తే. కానీ మీరే ఆరోపిస్తున్నారు, మీరు మీ నాయకులందరూ కాళేశ్వరంలో 1,00,000 కోట్ల అవినీతికి పాల్పడ్డారని. అట్లాంటి కాంట్రాక్టర్ మెగా కృష్ణారెడ్డి దగ్గర నుంచి ప్రధానంగా వచ్చిన ఎలక్ట్రల్ బాండ్లు మీ పార్టీకి, బీఆర్ఎస్కి. అట్లాగే ఫ్యూచర్ గేమింగ్ అత్యంత అవినీతి ఆరోపణలు ఎదుర్కొన్న కంపెనీ. ఇట్లాంటి అవినీతికి పాల్పడ్డ కంపెనీల నుంచి మీ పార్టీకి అది డబ్బులు రావటం వల్ల మీ ఇమేజ్ మస్కబారిందా లేదా? అది ఎల్ఎన్టీ చేసింది ఫస్ట్. ఆ బ్యారేజ్ కుంగిపోయినటువంటి బ్యారేజ్ చేసింది ఎల్ఎన్టీ. కాదు, మొత్తం కాళేశ్వరంలో ప్రధానమైన కాంట్రాక్టర్ మెగా కృష్ణారెడ్డి. ఇప్పుడు ఎప్పుడైతే డ్యామేజ్ జరిగిందో ఎల్ఎన్టీ చేసింది. దాంట్లోనే సిబిఐ ఎంక్వైరీ చేయాలని మేమే డిమాండ్ చేస్తున్నాం. ఇప్పుడు సిబిఐ ఎంక్వైరీ జరిగి ఖచ్చితంగా నిందితుల్ని కటకటాల పాలు చేయమని చెప్పి మేమే డిమాండ్ చేస్తూ ఉన్నాం. అక్కడ కాంట్రాక్టర్ ఎవరు, కాంట్రాక్టర్ ఏంది అనే ప్రశ్న మేము ఏ రోజు కూడా మేము దాన్ని సీరియస్గా మేము చెప్పలేదు కదా. మేము ఖచ్చితంగా రెండు విషయాలు మేము స్పష్టంగా చెప్తా ఉన్నాం. కాళేశ్వరంలో 1,00,000 కోట్ల రూపాయలు అవినీతి చేసినటువంటి ఏ కాంట్రాక్టర్ అయినా, ఏ ప్రభుత్వం అయినా, ఏ వ్యక్తి అయినా, ఏ నాయకుడైనా ఆయనను శిక్షించాల్సిందని మేము డిమాండ్ చేస్తాము. కానీ మేడిగడ్డ మీరు చెప్తున్నది కుంగిపోయిందని చెప్తుంది. చాలా చిన్న ప్రాజెక్టు ఎల్ఎన్టీ చేసింది, కేవలం 5,600 కోట్లు. కానీ మేజర్ ప్రాజెక్ట్ అంతా తీసుకుంది మెగా కంపెనీ. ఆ కంపెనీ నుంచి మీ పార్టీకి ఎలక్ట్రల్ బాండ్ల రూపంలో 100 కోట్లు వచ్చిన మాట నిజం కాదా? నిజం కాదండి. మాకు ఆయనతో ఏం సంబంధం లేదు. ఎలాంటి బాండ్లు మాకు ఇవ్వలేదు, ఎలాంటి బాండ్లు మాకు మెగా కంపెనీ నుంచి మీ పార్టీకి అవన్నీ తప్పుడు ఆరోపణలు, మీ పార్టీకి ప్రధానంగా ఎక్కువ వచ్చినాయి అనేది అవన్నీ తప్పుడు వార్తలు, అవన్నీ పనికి మాలిన మాట్లాడే మాటలు. కానీ మేము ఎక్కడ కూడా అలాంటి బాండ్లు తీసుకునే కర్మ భారతీయ జనతా పార్టీకి పట్టలేదు. భారతీయ జనతా పార్టీకి అసలు భారతీయ జనతా పార్టీ ఏ ఎన్నికలైనా డబ్బులు ఖర్చు పెట్టి గెలిచిందండి? భారతీయ జనతా పార్టీ ఏ రోజైనా డబ్బులు ఖర్చు పెట్టదు, ఎలక్షన్లో ఖర్చు పెట్టదు, దేంట్లో ఖర్చు పెట్టదు. చాలా ప్రజల దాంట్లో ప్రధానంగా మేజర్ షేర్ మీ పార్టీకే వచ్చినట్టు స్పష్టంగా ఉంది. లేదండి, అటువంటి తప్పు వార్తలు అటువంటి భారతీయ జనతా పార్టీ ఎప్పుడు ఎంకరేజ్ చేయదండి. థ్యాంక్ యూ సార్. రైట్, ఫైనల్ క్వశ్చన్ ఎందుకంటే సందర్భంలో చాలా అవసరం. 5 మంది మంత్రులు, 60 మంది ఎమ్మెల్యేలు మాట వరుసకి అన్నారా, నిజంగా ఉన్నారా? నేను భారతీయ జనతా పార్టీ ఎప్పుడు మాట వరుసకి మాట్లాడదు. భారతీయ జనతా పార్టీ ఎప్పుడు తప్పుడు ఆరోపణలు చేయదు, తప్పుడు స్టేట్మెంట్ ఇవ్వదు. భారతీయ జనతా పార్టీ మాట్లాడిందంటే నిక్కార్చుగా నిజమే మాట్లాడుతుంది. నేను ఎందుకనంటే మళ్ళీ ఇందాక మాట వరుసకి అన్నారు కాబట్టి మళ్ళీ ఇప్పుడు ఉన్నారండి. నాకు క్లియర్గా చెప్పండి, 5 మంది మంత్రులు, 60 మంది ఎమ్మెల్యేలు టచ్లో ఉన్నారు అనేది వాస్తవమా, మాట వరుసకి అన్నారా? 60 మంది ఎమ్మెల్యేలు నేను చెప్పలేదు, 5 మంత్రులు మాత్రం చెప్పాను. 5 మంత్రులు టచ్లో ఉన్నమాట వాస్తవం. కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఒకరు అందులో. అవన్నీ టైం వచ్చినప్పుడు పొంగులేటి శ్రీనివాసరెడ్డి టచ్లో ఉన్నారా? నేను అవన్నీ చెప్పనండి. అవన్నీ నేను ఇప్పుడు సమయం వచ్చినప్పుడు అన్ని రివీల్ చేస్తాను. పొంగులేటి శ్రీనివాసరెడ్డి టచ్లో ఉన్నారా లేదా? అవన్నీ ఇప్పుడు నేను అవన్నీ ఏ విషయాలు కూడా మాట్లాడదలుచుకోలేదు. మీరు ఎందుకు స్పెక్యులేషన్స్ వాళ్ళ పేరు వీళ్ళ పేరు చెప్పేసి కన్ఫ్యూజ్ చేస్తూ ఉన్నారు? అలాంటిది సమయం వచ్చే వరకు నేను సమయం వచ్చినాకనే రివీల్ చేస్తాను. బట్టి విక్రమార్క కూడా ఉన్నారా లేరా? ఎందుకంటే ఆ రోజు పాదయాత్ర కూడా బట్టి విక్రమార్క వచ్చారుగా. ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా మీరు మీ పాదయాత్రకు వచ్చారు, ఆయన కూడా టచ్ లో ఉన్నారా లేరా? సార్ ఇవే చెప్తున్నాను కదా, మీ స్పెక్యులేషన్స్ కాదు ఉన్నారు అని మీరు అన్నారు. నేను మళ్ళీ ఎందుకు స్పెసిఫిక్ గా అడగాల్సి వచ్చిందంటే అన్నారు కాబట్టి మేము అన్నామని అన్నారు. నేను ఒకటే చెప్తా ఉన్నానండి, ఎవరు ఏం మాట్లాడినా, ఎవరు ఏం చెప్పినా ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఒకటి వారు ఇచ్చినటువంటి శ్వేతపత్రం ద్వారా ఈ ఆర్థిక పరిస్థితులు డొల్లా ఆర్థిక పరిస్థితి ఉన్నదని వాళ్ళు స్పష్టం చేసుకొని సెల్ఫ్ గోల్ చేసుకున్న రోజే అసెంబ్లీ సాక్షిగా చెప్పాను. మీ ప్రభుత్వము ఈ సంక్షేమ కార్యక్రమాలను ముందుకు తీసుకొని వెళ్ళలేదు. మీరు ఈ రకంగా ఆర్థిక పరిస్థితి